26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మూవింగ్ ఆన్, రన్వే రెడీ అయిపోయింది. ఇక విమానాలు ఎగరడమే ఆలస్యం. భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానాలు గాలిలోకి లేవక ముందే వైజాగ్ రోడ్లపై ఏరో ఎక్స్ప్రెస్ ఈవీ బస్సులు విమాన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎయిర్పోర్ట్కి వెళ్లాలంటే క్యాబ్ రేట్లు చూసి టెన్షన్ పడే వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక ఫ్లయింగ్ ఆఫర్ లాంటిదే. మరి గాలిలో విమానాలు ఎగిరేదెప్పుడు, ఎయిర్పోర్టుకు బస్సులు నడిచేదెప్పుడు? ఆ డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రధాని చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. అయితే విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఏరో ఎక్స్ప్రెస్ల పేరుతోటి 20 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతోంది. ఆ బస్సులను ఇవాళే ప్రారంభించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆర్టీసీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి అనగాని. ఏపీలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు. విశాఖ టు భోగాపురానికి అత్యాధునిక ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చామన్నారు. ఈ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్ళే విధంగా ఈ ఒక నూతనమైనటువంటి బస్సు తీసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే రోజున స్త్రీ శక్తి స్టార్ట్ చేసి అత్యధికంగా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రాంతంగా విశాఖపట్నం నిలవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. లాస్ట్ టైం అది స్టార్ట్ చేసాం, ఈరోజు ఇది స్టార్ట్ చేస్తాను. సో ఆర్టీసీలో ఇన్ని విప్లవాత్మక రిఫార్మ్స్కి భాగస్వాములు అవడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. ఇవి 100% ఎలక్ట్రికల్ బస్సులు. 40 మంది కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు సైతం ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్స్ ప్రయాణం చేయొచ్చు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఫస్ట్ సర్వీస్ మొదలవుతుంది. రాత్రి 10:30కు నాన్ స్టాప్గా సర్వీసులు ఉంటూనే ఉంటాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఈ బస్సులోని ఫీచర్స్, ప్రత్యేకతలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ట్రావెలర్స్ కోసం వైజాగ్ నుంచి భోగాపురానికి సేఫ్గా తీసుకువెళ్ళి చేర్చేలా ఏరో ఎక్స్ప్రెస్ బస్సులను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వైజాగ్కి 20 బస్సులను తొలి విడతగా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు మంజూరైనప్పటికీ వైజాగ్కి తొలి విడతగా 10 బస్సులు కేటాయించారు. అవే ఈ బస్సులు. ఇది PM ఈ బస్సు సేవ పథకం కింద ఈ బస్సులను సిద్ధం చేసి తీసుకొచ్చారు. ఇదంతా కూడా పవర్ స్టీరింగ్, అత్యాధునిక సౌకర్యాలు, సీసీ కెమెరాల అనుసంధానం, దీంతోపాటు పూర్తిగా హైడ్రాలిక్ వ్యవస్థ, అంటే ఒక్క క్లిక్ చేస్తే బస్సును కంట్రోల్ చేసే సదుపాయం ఇందులో ఉంది. దాదాపుగా సాధారణంగా బస్సుల కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా బస్సులు 10 మీటర్ల వెడల్పు ఉంటాయి, ఇది 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ బస్సులో దాదాపుగా 35 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంది. చూడొచ్చు, మొత్తం ఏసీ, అంటే ఈవీ వెహికల్. ఇది పూర్తిగా బ్యాటరీ ఛార్జింగ్తో నడుస్తుంది. ఇంధనం దీనికి అవసరం లేదు, ఇంధనం కూడా ఆదా అవుతుంది. పర్యావరణ హితం ఈ బస్సు. దీంతోపాటు ఈ సీటింగ్ చూడొచ్చు, అంతా కూడా కంఫర్టబుల్గా ఈ సీటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు సేఫ్టీ పరంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చూడొచ్చు ఇక్కడ, అంటే ఏదైనా అత్యవసరం అయితే SOS బటన్, అంటే ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ SOS బటన్ కూడా పెట్టారు. దీన్ని ఒకవేళ నొక్కగానే అలారం కూడా మోగుతుంది. వెంటనే డ్రైవర్, కండక్టర్ అలర్ట్ అవుతారు. వెంటనే ప్రయాణికులకు అవసరమైన వాటిని వాళ్ళు సమకూరుస్తారు. అంటే అత్యవసరమైతే వాళ్ళకి ఏం కావాలో వాటిని సమకూర్చి ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయి. అంటే అత్యవసర పరిస్థితి ఎదురైతే, ఒకవేళ ప్రమాదానికి గురైతే ఈ హ్యామర్ల ద్వారానే గ్లాసును బ్రేక్ చేసి ఎగ్జిట్ కావచ్చు. దీంతోపాటు ఈ మినీ హ్యామర్, ఇది హెవీ హ్యామర్, ఇవి కూడా ఉన్నాయి. ఒకవేళ దీంతో అవ్వకపోతే దీంతో కూడా పగలగొట్టి బయటకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు ఈ మాన్యువల్ డోర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ మాన్యువల్ డోర్ సిస్టమ్ ఉంది. ఇది ఒకవేళ హైడ్రాలిక్ సిస్టమ్తో పూర్తిగా ఎయిర్ లాక్ అయిపోయినట్టుగా అయితే ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఈ ఎమర్జెన్సీ ఈ మాన్యువల్ స్విచ్ ద్వారా ఇది ఒక్కసారి ఇలా కొట్టగానే అలారం మోగుతుంది. దీంతోపాటు పూర్తిగా డోర్లు వాటంతటా అదే మాన్యువల్గా ఓపెన్ అవుతాయి. ఒకవేళ వృద్ధులు అలాగే వికలాంగులు ఎవరైతే ఎక్కలేరో వాళ్ళకి ఈ వీల్ చైర్ లిఫ్ట్ డోర్ ఉంది. దీని ద్వారా ఇది పూర్తిగా బయటకు వెళ్తుంది. ఇది డోర్. ఇది ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళు కూడా ఈ వీల్ చైర్, అంటే దీని మీద ఒక చైర్ కూడా వస్తుంది. దీని ద్వారా కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రయాణికులు దీనిపై కూర్చుంటే ఇదే ఆటోమేటెడ్గా
లోపలికి వచ్చేస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే ఇంకోటి కీలకంగా ఇది ఉంది, ఇది సీసీ కెమెరాలు. అంటే ఈ బస్సు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 300 నుంచి 400 రూపాయల ఖర్చులోనే దీన్ని ఒకవైపు ప్రయాణించేందుకు టికెట్ కూడా నిర్ణయించారు. అందుకే ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులంతా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగే ప్రయాణికులందరూ కూడా వారి సమయాలకు అనుగుణంగా ఈ బస్సులను కూడా అందుబాటులోకి పెడతారు. కాబట్టి అందరూ కూడా సేఫ్గా నిశ్చింతగా ప్రయాణం చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఆకాశంలో విమానాలకు రూట్స్ ఉన్నట్టే ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సులకు వైజాగ్ సిటీ నుంచి 2 సూపర్ ఫాస్ట్ రూట్స్ కూడా ఉన్నాయి. రూట్ నెంబర్ 1 గాజువాక నుంచి అనేడి జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం మీదుగా నాన్ స్టాప్గా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళుతుంది ఎయిర్ బస్. 70 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక రూట్ నెంబర్ 2 గాజువాక రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా బస్ స్టాండ్, విఎంఆర్డీఏ పార్క్, రిషికొండ హిల్స్, మారిక వలస మీదుగా సముద్రపు అలల పక్క నుంచి ఎయిర్పోర్టుకు మరో రూట్ను ఫిక్స్ చేశారు. ఇది 85 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి 1 గంట 45 నిమిషాలు పడుతుంది. మొత్తంగా గాలిలో ఎగిరే విమానాలను అందుకునేందుకు రోడ్లపై ఏరో ఎక్స్ప్రెస్లను సిద్ధం చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ ఈవీ వాహనాలతో ఎయిర్పోర్ట్ జర్నీని మరింత సులభతరం చేయనుంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.